రాజమండ్రి ధవళేశ్వరంలోని పోలవరం కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. 4 ఉద్యోగులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మరో 2 అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సీనియర్ అసిస్టెంట్లు కె నూకరాజు, కారం బేబీ, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె కళ్యాణజ్యోతి, ఆఫీస్ సబార్డినేట్ కె రాజశేఖర్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ పి ప్రశాంతి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు ఏ కుమారి, ఏ సత్యాదేవికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఫైళ్ల దగ్ధం ఘటనకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. విధుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించేదే లేదని కలెక్టర్ హెచ్చరించారు. రాజమండ్రి ధవళేశ్వరంలోని పోలవరం కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. 4 ఉద్యోగులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన ఏదైతే ఫైళ్ల దగ్ధం కేసుకు సంబంధించి 4 బాధ్యత చేస్తూ ప్రస్తుతం గుర్తించిన సీనియర్ అసిస్టెంట్ 2 అలాగే ఒక ఆఫీస్ ఇన్ఛార్జ్ ని అంటే స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ని అలాగే ఆఫీస్ సబార్డినేట్ ని మొత్తం 4 సస్పెండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఇప్పుడే ఇంతకు ముందే ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరొక డిప్యూటీ తహసీల్దార్ 2 ఉన్నారు. వారు కూడా ఏ కుమారి, ఏ సత్యాదేవి, వీళ్ళిద్దరిని కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇది ఫైళ్ల దగ్ధం కేసు విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దీని మీద విచారణ కూడా ఆలోచించింది. ఈ రోజు మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ ఫైళ్లు దగ్ధం చేసిన పోలవరం పర్యటించారు. ఈ నేపథ్యంలో విచారణ వేగవంతంగా జరుగుతుంది. ఇందులో దోషులు ఎవరైనా సరే ఖచ్చితంగా పట్టుకుని వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా హెచ్చరించారు. అలాగే ఎస్పీ నరసింహ కిషోర్ కూడా ఈ రోజు అక్కడ పర్యటించి మొత్తం ఏ విధంగా ఫైళ్లు దగ్ధమని, అందరూ దగ్ధమైన ఫైళ్లు ఏంటి అనేది కూడా ఇచ్చారు. ప్రధానంగా ఇది పోలవరం ఎడమ కాలువకు సంబంధించి భూసేకరణ చేస్తున్న దాంట్లో అక్రమాలు జరిగిన దాంట్లో సంబంధించిన ఫైళ్లను వీళ్ళు కావాలని దగ్ధం చేస్తారు కొందరు అని చెప్పేసి నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో విచారణ పూర్తి స్థాయిలో ఇంకా జరుగుతూ ఉంది. అయితే ప్రాథమిక విచారణలోనే ఆఫీస్ సంబంధించిన 2 సీనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్ అలాగే స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీళ్ళు ఇందులో పాత్ర ఉన్నట్టు గుర్తించి వీరిని సస్పెండ్ చేశారు. కె నూకరాజు, కారం బేబీ, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్న కె కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేట్ కె రాజశేఖర్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ప్రశాంతి ఉత్తర్వులు జారీ చేశారు. అట్లాగే డిప్యూటీ తహసీల్దార్ ఏ కుమారి, ఏ సత్యదేవుడు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొత్తం ఈ కార్యాలయంలో చూసినట్లయితే 10 మంది వరకు తహసీల్దార్లు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ లో పనిచేస్తున్నారు. అలాగే ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా పనిచేస్తున్న పరిస్థితి. ఒక దాదాపు 19 కోట్ల నుంచి 50 కోట్ల వరకు థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.